ధర్నా చౌక్లో ఎన్నో ధర్నాలు చేస్తూ ఉంటారు. వాళ్ళ హక్కుల కోసం వాళ్ళ పోరాటం చేస్తూ ఉంటారు. మరి ఇవాళ చాలామంది ధర్నా చేస్తున్న పరిస్థితి ఒకసారి చూద్దాం. ఏం పేరన్నా, ఎక్కడి నుంచి వచ్చారు, దేని గురించి చేస్తూ ఉంటారు? నా పేరు భూంపల్లి రవితేజ. మాది బాంసెఫ్ అనుబంధ సంఘమైనటువంటి భారతీయ విద్యార్థి మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నా నేను. ఇవాళ మేము ఇక్కడ మా ఎజెండా ఏంటంటే దేశవ్యాప్తంగా ఇవాళ జైల్ భరో అనే ఆందోళన మా నాయకులు భారత్ ముక్తి మోర్చా నేషనల్ ప్రెసిడెంట్ వామన్ మిశ్రం గారు ఈరోజు ఈ జైల్ భరో ఆందోళన అనేది తీసుకోవడం జరిగింది. ఎందుకు అనంటే ఈ దేశంలో ఈవీఎంల ద్వారా ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తూ ఇలా పాలక వర్గాలు అధికారంలోకి వస్తూ ఇలా మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఓట్లను కాలరాసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి వ్యతిరేకంగా అదేవిధంగా నేషనల్ వైడ్గా ఓబీసీ సెన్సెస్ జరపాలి అంటే మనకు 75 సంవత్సరాలు దాటినా కానీ స్వాతంత్రం వచ్చి ఇలా బీసీల జనగణన చేసే పరిస్థితి ఇలా కనిపిస్తలేదు. ఇలా బీసీల జనగణన చెయ్యాలి అనే ఒక ఎజెండా, ఈవీఎంలకు వ్యతిరేకంగా ఈవీఎం హటావో దేశ్ బచావో అనే ఒక ఎజెండాతోని ఈరోజు మేము దేశవ్యాప్తంగా ఇలా ధర్నా చౌక్ దగ్గర ఇక్కడ నుండి మేము రాష్ట్రానికి ఇలా సిద్ధంగా ఉన్నాము. ఇదే ప్రొటెస్టులు ఇలా మొత్తం దేశవ్యాప్తంగా చేస్తూ ఉన్నాం. ఇలా జైళ్ళకు పోనీకి మేము తయారున్నాం, మేము వచ్చి జైళ్ళలో కూర్చుంటాం అనే ప్రోగ్రామ్ ఇలా మాది. జైలు పోయే పరిస్థితి ఎందుకు వస్తుంది? అక్కడ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించే ప్రయత్నం చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం కాదు, ఇది నేషనల్ వైడ్ మూవ్మెంట్. ఇది కేంద్ర ప్రభుత్వానికి ఎన్నో రకాలుగా అంటే ఇలా డెవలప్ అయిన దేశాలు, ఇలా అమెరికా లాంటి దేశాలు ఇలా ఈవీఎంలను వాడే పరిస్థితి లేదు. కానీ మన దేశం మాత్రం ఇలా ఈవీఎంలను అంటే ట్యాంపరింగ్ చేసే కార్యక్రమం చేస్తూ ఇలా ఓట్లను కాలరాసే దీన్ని మేము ఏ విధంగా భావిస్తున్నాము అనంటే ఇది ఒక మరో మనస్ఫూర్తిగా ఈరోజు మేము భావిస్తూ ఉన్నాం. అంటే భారత రాజ్యాంగము ఇలా ఒక మనిషికి ఒక ఓటు, ప్రతి ఒక్క మనిషికి, రాజుకైనా సరే, చదువుకున్న విద్యార్థికైనా సరే, చదువుకోని విద్యార్థికైనా సరే, రాజుకు పేదవాడికి ఎలాంటి కుల మత భేదాలు లేకుండా ఒక మనిషికి ఒక ఓటు అనే నిదానాన్ని తీసుకొచ్చిండు. దీన్ని కాలరాసే ప్రయత్నము ఇలా పాలక వర్గాలు చేస్తూ ఉన్నారు. ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను ఇలా ఓటుకి దూరం చేసే ప్రయత్నంలో భాగంగానే ఇలా ఈవీఎంలు అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. అందుకే ఈవీఎంలను తీసేసి బ్యాలెట్ పేపర్ ద్వారా ఎలక్షన్స్ జరగాలని చెప్పేసి మేము ఈ ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నాం. ఓటును దూరం చేసే ప్రయత్నం అంటారు. ఈవీఎం వల్ల ఏ విధంగా? ఈవీఎంలు ఇలా ట్యాంపరింగ్ చేస్తున్నారు అని చెప్పేసి ఈ దేశంలో ఉన్నటువంటి ఎంతోమంది మేధావులు ఎగ్జాంపుల్తో సహా ఇలా బయట పెట్టినా కానీ మళ్ళా ఈవీఎంలతోనే ఈరోజు ఎలక్షన్స్ జరపడము అంటే దీని ఉద్దేశం ఏంది అంటే ఓట్లను కాలరాసే ప్రయత్నం ఇలా పాలక వర్గాలు చేస్తూ ఉన్నాయి. దానికి వ్యతిరేకంగా ఈవీఎంలను రద్దు చేసి కేవలం బ్యాలెట్ పేపర్ ద్వారానే ఇలా ప్రజాస్వామ్యం బతికే అవకాశం ఉంది. కాబట్టి బ్యాలెట్ పేపర్ ద్వారానే ఇవాళ ఎలక్షన్ జరగాలని చెప్పేసి మా డిమాండ్. ఇది 100% సాధ్యమవుతుంది. ఇలా ప్రపంచంలో ఎన్నో డెవలప్ అయినటువంటి దేశాలలో సాధ్యమైనప్పుడు ఇలా మన దేశంలో ఎందుకు సాధ్యం కాదు? మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే ఈ యొక్క ఈవీఎంలను వెంటనే బ్యాన్ చేసేసి రాబోయే ఎలక్షన్లలో ఈవీఎంలను బ్యాన్ చేసేసి బ్యాలెట్ పేపర్ ద్వారా ఎలక్షన్ జరపాలి. లేకపోతే ఇలా ఈవీఎం బండాకోర్ అనే కార్యక్రమం కూడా మేము రానున్న రోజులలో తీసుకుంటాం. ఈవీఎంలను పగలగొట్టడానికి కూడా మేము వెనకాడమని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా సెన్సెస్ బీసీల జనగణన మొత్తం నేషనల్ వైడ్గా చేసి వాళ్ళ రిజర్వేషన్ అనేది పెంచాలని చెప్పేసి కూడా మా ప్రాథమిక డిమాండ్.